అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ ప్రైజ్ ది లార్డ్. అంతేకాదంట, అలాగ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నిత్య రాజ్యములో మనకు సమృద్ధి ప్రవేశం కలగాలంటే మనం ఏం చేయాలనేది ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనకి సమృద్ధి ప్రవేశం కలగాలంటే మనం చేయాల్సింది ఏంటి అనంటే, బైబిల్ చెప్తున్న మాట, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. 2 విషయాలు ప్రతి సహోదరుడు సహోదరి గమనించాలట. అదేంటంటే, మొదట దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, రెండవది నీ ఏర్పాటు. నీ పిలుపు నీ ఏర్పాటు 2 చాలా విలువైనవి. దేవుడు మనందరినీ పిలిచాడు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. తప్పు కదా ఈ మాట? మీరు భోజనానికి 100 మందిని పిలిచారు అనుకోండి, ఎంతమందికి వంట చేస్తారు? 100 మందికి చేస్తారు, ఇంకెక్కువ మంది చేస్తారా? ఈ ఒకళ్ళిద్దరు తగులుతారేమని చెప్పేసి 100కి ఒక 20 మందిని కలుపుకొని 120 మందికి చేస్తాం, మిగిలితే మనమే తింటాం. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు. అంటే దేవుడు ఇక్కడ అన్యాయం చేస్తున్నాడా? ఏ కాన్సెప్ట్లో దేవుడు ఈ మాటనంటే, అందరినీ పిలిచాడు, అందరినీ ఏర్పరుస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొంది, అంతే కదా, అందరూ, ఏ ఒక్కడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్నాడంటే నిత్య రాజ్యానికి. ఇంకోచోట బైబిల్ నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు మాత్రమే అతని వాక్యమును విశ్వసించారని ఉంది ఒక చోట. అదేంటి? అందరికీ వాక్యం వినిపించి నిత్య జీవం నిర్ణయించిన వారు మాత్రమే వాక్యాన్ని అంగీకరించారేంటి? దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు పక్షపాత? కాదు. మరి పిలువబడిన వారు అనేకులు పిలిచి కొద్ది మందిని ఏర్పరచడం ఏంటి? ఎక్కువ మందికి దేవుడు ఆహ్వానం పలికి తక్కువ మందిని నిత్యత్వం ఇవ్వటం ఏంటి అని అంటే, దాని అర్థం అక్కడ అది జరుగుతున్న మాట కాదు, అది జరిగిపోతున్న మాట, అది జరగాల్సిన మాట కాదు, అది జరిగిన మాట, అదే జరుగుతూ ఉన్నమాట. ఎట్లా అంటే, సౌలును పిలిచాడు, సౌలు దానికి ఏమయ్యాడు? పాత నిబంధనలో లోబడలేదు, అవిధేయుడు అయిపోయాడు. అందుకని దావీదుకి ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడు అంటే, దేవుడు పిలుపు సౌలుకు కూడా ఉంది, కానీ సౌలు దాన్ని ఏం చేయలేపాడు? తీసుకోలేకపోయాడు. అట్లా మీరు కూడా దేవుడు పిలుస్తాడు కొన్ని విషయాల్లో. ఆ పిలుపుకు మీరు లోబడకపోతే మీరు ఏర్పాటులోకి రారు. దేవుని స్తోత్రం. పిలుపు నుంచి ఏర్పాటుకి వెళ్ళాలి అందరూ. పిలువబడిన వారిని దేవుడు ఏర్పరుస్తాడు. అయితే ఆ పిలుపుకు లోబడిన వారిని, మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఒక పెద్ద విందు చేశాడు ఒక పెద్ద ఆయన బైబిల్లో. విందు చేసి అందరినీ పిలిచాడు. పిలిస్తే భోజనం రెడీ అయిపోయింది, ఇంకా రాలా. ఇప్పుడైతే మైకుల్లో పిలుస్తాం, వంటరాజు రెడీ అయిపోయింది రండి అంటాం. మనకైతే కూటమి పెట్టాక ముగింపు భోజనాలు. అట్ట కాదు, అక్కడ ఒక విందు చేసి పిలిచాడు. సరే అని చెప్పేసి తన సైనికులను భటులను పంపించాడు. వెళ్ళి పిలిచానండి, అయ్యా భోజనానికి రెడీ అయిపోయింది, ఎద్దు మాంసం అన్నీ వండాం అంటే, అప్పుడు అక్కడ కొంతమంది ఏం చెప్తారంటే, నేను పొలం కొన్నాను, నేను పరీక్షించ వెళుతున్నాను అంటాడు. కొంతమంది ఎద్దులు కొన్నాను, వాటిని చూడ వెళ్తున్నాను. ఇంకొక వ్యక్తి పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడు రాలేనని చెప్పాడు. అప్పుడు ఆ యజమానుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. పిలిచింది వాళ్ళనే, సిద్ధపరిచింది కూడా వాళ్ళ కోసమే, కానీ వాళ్ళు దాన్ని ఏం చేయలేదు?
వినియోగించుకున్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, మీరు వెళ్ళి వీధి చివరిలోకి వెళ్ళి కంచెల దగ్గర గొట్ల దగ్గర పడి ఉన్నటువంటి కుంటివారిని గుడ్డివారిని పనికిరాని వాళ్ళని తీసుకొని రండి. రాజ్యపు కుమారులు ఇందులో పాలిభాగస్తులు అవ్వలేదు, పనికిరానటువంటి ఆ కుంటివారు గుడ్డివారే అయ్యారు. అప్పుడు అన్నాడు, వెనకటి వారు కడపటి వారు అయ్యారు, కడపటి వారు మొదటి వారు అయ్యారు అన్నాడు. అప్పుడు ఆ కంచెలను వచ్చి వాళ్ళు శుభ్రంగా భోంచేస్తారు. అంటే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఉద్దేశం వాళ్ళందరూ రావాలనే, కానీ వాళ్ళందరూ ఏమవ్వలేదు, రాలేదు. రేపు సువార్త మీటింగ్లు పెడతాం, వినిపిస్తాం, వాళ్ళందరూ రక్షించబడాలనే దేవుని ఉద్దేశం. కానీ వాళ్ళు రక్షించబడకపోతే మనం కారణం కాదు. పౌలు గారు అన్నాడు, మీలో ఎవరి నాశనం విషయమై నేను ఉత్తరవాదిని కాదన్నాడు, ఇక్కడ మీకు చెప్పవలసినంత చెప్పాను కాబట్టి అన్నాడు. ఇక మీరు గమనించాల్సిన విషయం అంటే, దేవుడు పిలిచిన పిలుపుకి తగినట్లుగా మీ క్రియలు ఉండాలి అన్నాడు పౌలు గారు. అది పేతురు పిలిచాడు, అందరినీ పిలిచాడు. భౌతికంత నివాసులారాని భూమి మీద ప్రతి ఒక్కరిని పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారాని అందరినీ పిలిచాడు ఆయన. ఏ భేదమో లేదు, అందరినీ పిలిచాడు ఆయన. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు సంకల్పించాడు. హల్లెలూయా. అయితే ఎంతమంది దేవుని పిలుపుకి లోబడ్డారు? దేవుడు పిలిచిన పిలుపుకి ఎంతమంది లోబడ్డారు? ఆ పిలుపుని ఏర్పాటుని నిశ్చయించుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరు క్రియలు చేయవారైతే అసలు మీరు తొట్టిల్లిపోరు. అంతేకాకుండా మన ప్రభు యేసుక్రీస్తు నిత్యరాజ్యంలో మీకు సమృద్ధి ప్రవేశం కలుగుతుంది. హల్లెలూయా. మీ పిలుపు ఏంటి? దేనికి పిలిచాడు ప్రభు? ఎందుకు మనల్ని ప్రభు పిలుస్తున్నాడు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేనికి పిలిచాడు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. పిలువబడిన వ్యక్తి ఎలా రావాలి అనేది కూడా బైబిల్లో ఉంది. ఓకే, నేను త్వరగానే చెప్తాను. పిలువబడిన వ్యక్తి ఎలా రావాలి, పిలిచి పొందుకున్న వ్యక్తి ఎట్లా రావాలి? అబ్రహామును దేవుడు పిలిచాడు, నీ దేశమును బంధువుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించమన్న అబ్రహాము యెహోవా తనతో చెప్పిన మాట ప్రకారం బయలుదేరు. ఇక్కడ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, ఆయన పిలుపు అందుకున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము దేశాన్ని, తండ్రి ఇంటిని, దేశాన్ని, మరి అక్కడ ఉన్నటువంటి తన బంధువులను కూడా విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఆ మాటకు ఏం చేశాడంటే వెంటనే లోపడ్డాడు. అసలు మీకు కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనకెంత విలువైనదిగా కనబడుతున్న దాన్నైనా పక్కన పెట్టి ఆయన మాటకి విలువ ఇవ్వటానికి పిలిచాడు. వీళ్ళకే నిత్యరాజ్యం. నేను ఒక్క మాట చాలు ఈ రోజుకి మీకు, మిగతా ఎక్కువ విషయాలు చెప్పక్కర్లేదు. దేవుడు నిన్ను పిలిచి, అబ్రహామును పిలిచి నీ కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం బలివ్వు అన్నాడు, పిలిచాడు. అబ్రహాం తన భార్య కూడా చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ అర్థమేంటంటే, ఆయన ఒక మాట మాట్లాడి ఆయన ఒక విషయం నీతో చెప్తే ఆ మాటకు మించిన విలువైనది ఇంకొకటి నీకు ఉండరాదు. మీకు అర్థమైందండి? నేను నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను అన్నాడు ఒకతను. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. నీవు వచ్చి అంటే నీ తండ్రి కన్నా కూడా నా మాట నీకు విలువైంది ఉండాలి. హల్లెలూయా. నీ దేశం కన్నా కూడా నా మాట నీకు విలువైనదే ఉండాలి. నీ బంధువుల కన్నా కూడా నా మాట నీకు విలువైందే ఉండాలి. నీ తండ్రి ఇంటి కన్నా కూడా నా మాట నీకు విలువైంది. నీ కన్న కుమారుడు, ఏకాకి కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, లేక పుట్టిన కుమారుడు కన్నా కూడా నా మాట నీకు విలువైనదే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చినవాడు నేనే కాబట్టి. హల్లెలూయా. మనం అస్సలు విడిచిపెడుతున్నాం, కొసత పట్టుకుంటున్నాం. అది మనం చేస్తున్న తప్పు. అందుకనే మన పిలుపులో మనం నిలబడలేకపోతున్నాం. మనం నిలబడలేకపోతే కారణం అదే. మనం అందుకే తొట్టిల్లిపోతున్నాం. పిల్లల కాడు తొట్టిల్లిపోతారు కొంతమంది, భర్త కాడు తొట్టిల్లిపోతారు కొంతమంది, భార్య కాడు తొట్టిల్లిపోతారు కొంతమంది, బంధువుల దగ్గర తొట్టిల్లిపోతారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళకి పిలుపు తెలియదు. పిలుపు తెలిస్తే నువ్వు తొట్టిల్లిపో. ఎలాంటి పరిస్థితి నీ ముందర నువ్వు తొలగిపో.
అది నీకు అర్థం కావట్లేదు. అది చెప్పాడు దేవుడు ఇక్కడ. మీరు ఇట్టి క్రియలు చేయవారే తొట్టిల్లరు. పాస్టర్ ఇప్పుడుదా నిలబడ్డాను, చుట్టాల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, గొట్టాలు తెమ్మన్నారు అంటే అయిపోతుంది నీకు అంతే. నువ్వు చుట్టాల కాడ పడిపోతావు. లేదండి నా భర్త అండి, నా భార్య అండి, నా పిల్లలండి, పిల్లల కాడి తొట్టి వెళ్ళిపోతున్నానండి అంటే నీకు వాళ్ళు ఎక్కువ. నీ భర్త ఎక్కువ నీకు నిత్యరాజ్యంలో సమృద్ధి ప్రవేశం కన్నా కూడా నీ భర్త నీకు ఎక్కువ. నీ భార్య నీకు ఎక్కువ కాకూడదని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు సెకండరీ అని మాత్రం చెప్తున్నాను. వాళ్ళు సెకండే. మొదట నేను అన్నాడు ప్రభు ఎక్కడైనా సరే. ఆది యందు దేవుడే ఉంటాడు, ముగింపులో అల్ఫా నేనే, ఓ మేఘా నేనే. నీ జీవితం అల్ఫా నేనై ఉండాలి, ఓ మేఘా నేనై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆది నేనే అవ్వాలి, అంతం కూడా నేనే అవ్వాలి. నీతో ఉన్న సత్సంబంధాలన్నీ ఏదో ఒకరోజు పోతాయి, కానీ ఎప్పటికీ నేను విడవని వాడను నేనే. ఎవర్ లాస్టింగ్ గాడ్, శాశ్వతమైన దేవుడు ఆయన. అది నేను ఎందుకు పిలిచాడు, ఎందుకు పిలుచుకున్నాను. లోకంలో వాళ్ళు మాట వినరు, వాళ్ళని పిలవడు, వాళ్ళు వచ్చినా ఉండరు. నువ్వు ఆయన మాటకి అంత పెద్దపేట ఎత్తావని ఆలోచించాడు. నువ్వు ఆయనకు పెద్దపేట వేయట్లేదు కాబట్టి నువ్వు ఏర్పాట్ల నుంచి పోయావు. అది విషయం అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఇందాకే విన్నాను, ఒక సేవకుడు వాక్యం చెప్తూ వస్తుంటే సడన్గా ఆన్ చేస్తే వచ్చింది కొంచెం చిన్న బిట్టు. బక్సింగ్ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్పాక రోజ్ రాయ్స్ వార్నర్ ఉంటుంది కదా, కార్లు ఓనర్ వచ్చి, అయ్యా నేను దాని ఓనర్ని, దానికి సంబంధించిన వ్యక్తిని, నేను మీకు ఒక 10 కార్లు ఇవ్వాలనుకుంటున్నాను. రోజ్ రాయ్స్ కార్లు ఎంత ఉంటుందని ఒక కారు? మామూలు, అది ప్రపంచంలో ప్రత్యేకమైనది కదా. 10 కార్లు ఇవ్వాలనుకుంటుంటే బక్సింగ్ గారు వెంటనే అవునా దేవుని స్తోత్రం అనలేదంట. ఆయన ఏమన్నా దశ అమెరికాకి నేను ఇవ్వటానికి వచ్చాను, తీసుకోవడం రాలేదన్నట. ఆయన స్టన్ అయిపోయాడంట. ఇంక వెళ్ళిపోయాడు బక్సింగ్ గారు. అక్కడ అంత స్పెండ్ కూడా చేయలేదు, వెళ్ళిపోతాడంట. ఈలోగా బక్సింగ్ గారితో వెళ్ళిన ఒక పెద్ద ఆయన కూడా వెళ్ళాడు, పరిచయం కూడా వెళ్ళాడు ఆయనతో పాటు. వెళితే ఆయన ఆపి, అయ్యా మీ అయ్యగారు ఎటు తీసుకోలేదు 10 కార్లు అంటే, నువ్వన్న ఒక కారు తీసుకోనంట. అప్పుడు ఆయన అంట, నేను గెహజీని కాదన్నాడట. నేను గెహజీని కాదన్నాడట. చూసారా వాళ్ళ మాదిరి, వాళ్ళ స్వభావం. మనమైతే కాదంటామండి, చెప్పండి. 200 తెలిపారు మనలో వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు ఆటోలు ఎక్కేశారు. నాకే ఎదురుపడ్డారు ఇప్పుడు, వాళ్ళ టైం బాగోక. గుళ్ళో కొత్త కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటున్నారు, టెక్మని ఎక్కువ కూర్చున్నారు అందరూ. అసలు వీళ్ళ నిత్యరాజ్యంలో సమృద్ధిగా ప్రవేశించేది. ఆడ కూడా ఏం దొరుకుతుందని తిరుగుతారుగా, అందుకే నెడతారు అక్కడి నుంచి. అబ్రహాముకి తన కన్న బిడ్డే దేవుని కంటే ఎక్కువ కాకుండా పోయాడు. ఇందు మూలముగా నువ్వు నాకు భయపడువాడివి. అది కదా పిలుపు అంటే. ఆ పిలుపుకి ఎంత విలువిచ్చేవన్న దాని కాడ నీ ఏర్పాటు ఉంది అంతే. పెద్ద సందేశం కాదు ఇది, సింపుల్. ఆయన మాటకి నీ జీవితంలో ఎంత విలువ ఉందన్న కాడ ఆయన ఆగాడు. ఆదామవన్ తన పోలిక చొప్పున చేసుకొని కూడా మెడబట్టుకొని వాళ్ళని బయటికి దోచేసాడు. దేని చెప్పనా? మాటకి విలువ ఇవ్వలేదని. దేవుడికి ఎంత రోషమో తెలుసా? ఆయన మాట వింటే దేశం యొక్క ప్రధానతో కూర్చోబెడతాను ద్వితీయోపదేశకాండలో అన్నాడు. అంటే ఆయన మాట వింటే ఎంత శిఖరాలు ఎక్కిస్తాడో, వినకపోతే కూడా అంత లోతే ఉంటుంది కింద. అలాంటి వ్యక్తి మన దేవుడు. యెహోవా నాకు నేను రోషము గల దేవుడు అన్నాడు ఆయన. నన్ను ప్రేమిస్తే 1000 తరాలు కరుణిస్తా, తేడా వస్తే 4 తరాలు శపిస్తాను కూడా అన్నాడు ఆయన. అది ఆయన స్వభావం. అది ఈరోజు గమనించాల్సిన విషయం అదే. మీ అందరికి నేను చెప్పేమంటున్నా, పరలోకంలో నిత్య సమృద్ధి కావాలంటే మాత్రం మీరు మొహమాటలు లేకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ప్రధానమైన వ్యక్తి దేవుడై ఉండాలి. దేవుడు అంటే దేవుడు కానీ అంటాం, దేవుడి కంటే ఎక్కువ ఏం లేదంటే అంటాం, కానీ చేసేది మొత్తం కూడా దేవుని తర్వాతే. అవునా కాదా? మనం క్యాజువల్ వర్డ్ ఏంటి? దేవుడి కంటే ఎక్కువే ఉందంటాం.
ప్రతి దానికి ఈ పదం ఊత పదం అయిపోయింది. దేవుడి కన్నా ఎక్కువైందంటాం, కానీ విషయాల్లోకి వస్తే ఆయన తక్కువ అవుతున్నాడు. అమ్మో దేవుని మంచా అంటుంటాం మళ్ళీ, కానీ మన జీవితంలోకి వచ్చేపటికి మాటలు అవునన్నట్టు ఉంటాయంట, జీవితం కాదన్నట్టు ఉంటుందంట. అబ్రహాము జీవితం చూడండి, ఆన్ ది స్పాట్. తన కుమారుని బలివ్వడానికి వెనకాడలేదు, కత్తి కూడా ఏమో సరదాగా అన్నట్టుగా కూడా లేదు అక్కడ. ఏదో దేవుడు పిలుస్తాడేమో ఆపుతాడేమో అని ట్రై చేసినట్టు కూడా లేదు అక్కడ. దేవదూతే కంగారు పడిపోయి అబ్రహామా అబ్రహామా అనాల్సి వచ్చింది అక్కడ. అది మామూలు విషయం కదండి. 100 ఏళ్ల తర్వాత పుట్టిన కుమారుణ్ణి అలా కళ్ళతో దేవుడు చంపేస్తే ఆ దారి వేరే ఏడు చూరుకోవచ్చు, కానీ ఇతనే చంపాలన్నది ఎంత బాధాకరమైన విషయం అది. అట్లాంటి ప్రేమను కూడా చంపుకొని, అట్లాంటి ఆప్యాయతను కూడా చంపుకొని, అలాంటి ఇష్టాలను కూడా పక్కన పెట్టి, అలాంటి సంతోషాలు కూడా పక్కన పెట్టి, అలాంటి సౌఖ్యాన్ని కూడా పక్కన పెట్టి, మరి ఆయన మాత్రమే నాకు ఎక్కువ, నా సుఖ సౌఖ్యాలు, సంతోషము, సమాధానం అన్నిటికంటే ముఖ్యము నా దేవుడు అన్నబట్టే కత్తి చాలా ఫోర్స్కి వెళ్ళింది అక్కడ. నువ్వు కూడా అలాగుంటేనే నిత్యరాజ్యంలో సమృద్ధి ప్రవేశం. పరలోకాన్ని దేవుడు ఉచితంగా ఎవరికి ఇవ్వడండి. రక్షణ ఉచితమేమో, పరలోకం ఉచితం కాదు. నీతిమంతులుగా ఉచితంగా చేశాడేమో, నిత్యత్వాన్ని ఉచితంగా ఇవ్వలేడు దేవుడు. క్రియల మూలంగా జీవించిన వ్యక్తిగా మాత్రమే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా అంతే. అది నేనైనా మీరైనా, ఏ బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఏ సేవకుడైనా, విశ్వాస అయినా, ఎవరైనా సరే దేవుని కొరకు అలాంటి తీర్మానంలో ఉంటేనే వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు చాలామంది సతీష్ కుమార్ గారు ఆస్తి అంతకు వెళ్ళిపోయాడు, ఆయన అది ఇది అంటారు. వాళ్ళు ఎంత త్యాగం చేస్తే అక్కడికి వెళ్ళారు అనేది మనం గుర్తించాలి. అవునా కదా? ఆయన త్యాగం లేకుండా దేవుడు ఆయన బ్లెస్ చేశాడు అంతగా. ఆయన నిదాసింబా గారు కానాడు, వీళ్ళ మధ్యలో మాట్లాడతారు కానీ ఆయన వదిలేసి ఆ విషయం పక్కన పెట్టండి. ఆయన జీవితంలో ఎంత త్యాగం ఉంటే దేవుడు ఆ లెవెల్కి తీసుకెళ్ళాడు. అవి చూడరు, అవన్నీ దేవుడు వాళ్ళు చూసుకుంటారులేండి. ఎవరు మాట్లాడిన అందుకే భయపడరు. దేవుడు పిలిస్తే వచ్చిన వ్యక్తి ఎవరికి భయపడ్డు, అదే గుర్తు. సతీష్ కుమార్ గారు కావచ్చు, ఏ సేవకుడైనా కావచ్చు, దేవుడు పిలిస్తే ఆ వ్యక్తికి ఆ ధైర్యం ఉంటుంది. దేవుడు పిలవకపోతే అడుగడుగునా భయపడుతూనే ఉంటాం. మేము అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచాడు అంటే, నిన్ను ఏర్పరిచాడు అనే సెకండరీ లెవెల్కి వెళ్ళాలంటే నీ పిలుపు మీద నుంచి వెళ్ళాలి ఏర్పాట్లోకి. అంతే కదా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవునా కాదండి? మనం పెళ్ళికి పిలిస్తేనే పెళ్ళికి తగ్గట్టు వెళ్తాం, దినానికి పిలిస్తే దినానికి తగ్గట్టు వెళ్తాం. అవునా కదా? దినానికి పట్టు చీర కట్టుకుని షూట్ వేసుకొని పోతామా చెప్పండి? దాని డ్రెస్ దానికి ఉంటుంది. పెళ్ళికి వెళ్ళినప్పుడు మామూలుగా నీరాశతో వెళ్తామా? వెళ్ళాం. ఏదో ఒకటి తీసుకొని పక్కింటి వాళ్ళు అద్దెకి తీసుకునైనా మెడలో వేసుకొని పోతాం మామ. ఎందుకంటే పెళ్ళిలో ఆ ఘనత ఉండాలి. ఒకవేళ నువ్వు పాత బట్టలు వేసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు నువ్వు పెళ్ళికి వచ్చిన వ్యక్తి అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చావు అనకుండా ఉండరు. నీమను పిలిచిన పిలిపికే మీరు పెళ్ళికి మురికి బట్టలు వేసుకొని, సింపిది జుట్లు వేసుకొని ఊళ్ళో తిరుగుతున్న తిరుపతిలాగా వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు? ఎక్కడి నుంచి వచ్చి ఉంటారా? అసలు నిన్ను పిలవకపోయినా నువ్వు ఆ హోందాగా ఉన్నావు అనుకోండి, వాళ్ళే పెళ్లి కొడుకు తరపు పెళ్లి కూతురు తరపు అని వాళ్ళు సైలెంట్ ఉంటారు. నీ పిలుపుకు తగ్గట్టు ఆ హోందాతనం ఎక్కడి నుంచి వస్తుంటే ఆయనకి ఇచ్చే విలువను బట్టి. ఇప్పుడు ఆ పట్టు చీర కట్టుకొని లేకపోతే ఆ సూట్ వేసుకుని వెళ్ళటం గల కారణం పెళ్లి కొడుకు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వానికి మనం ఇచ్చే విలువ. ఆ తల్లిదండ్రుల తరపో అమ్మాయి తరపో పిలిచారు కాబట్టి వాళ్ళకి మనం ఇచ్చే విలువ మనం డ్రెస్లో చూపిస్తాం, మనం ఇచ్చే కానుకలో చూపిస్తాం. అట్లాగే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలిచారు కాబట్టి సేవకి, లేకపోతే సంఘానికి, లేకపోతే దేవుని నమ్ముకోవటానికి, అయితే విశ్వసించడానికి, నిత్య జీవానికి మనల్ని పిలిచాడు. ఆయన పరిచర్యకి పిలిచాడు, దేనికోటి పిలిచాడు మన అందరినీ. ఆ పిలువబడ్డ మనం ఆయనకి ఎంత విలువిస్తున్నామనే దాని మీద దేవుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. మోషేని దేవుడు ఎవరో తెలుసా? ఈ సర్వ సమాజం ఎదుట నువ్వు నన్ను ఘనపరచలేదు, నువ్వు నన్ను పరిశుద్ధపరచినట్లుగా, నన్ను సన్మానించినట్లుగా నన్ను నమ్ముకోకుండా వాళ్ళ మీద కోపంతో నువ్వు బండతో మాట్లాడమంటే కొడతావా, కాబట్టి నువ్వు ప్రవేశించవు కనాన్లో అన్నాడు దేవుడు. మీరు ఇంటికి వెళ్ళి ద్వితీయోపదేశకాండం చదువుకోండి, మొదటి అధ్యాయంలో ఉంటుంది.
మోషే అంటాడు, మీ మీద కోపంతో దేవుడు నన్ను కూడా ఆపాడని చెప్తాడు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, కాబట్టి ద్వితీయ తీసుకురాను మొత్తం అధ్యాయం ఉంటుంది. రిపీట్ చేస్తా మాట అంటాడు మోషే ఇశ్రాయేలుతో, మీరందరూ చేశారు, దానివల్ల నాకు కూడా ఏమొచ్చింది, వెళ్ళొద్దు, నూను కుమారుడైనటువంటి యెహోషువ వెళ్తాడని దేవుడు నాతో చెప్పాడు, అతన్ని బలపరచమని చెప్పాడని మోషే అక్కడ ఇశ్రాయేలుతో రెండవసారి చెప్తాడు ఆ మాటని. చూసారా, సంఘము, దేవుని ప్రజలు, సేవకుడైన ఒక విషయం కాడ దేవుణ్ణి గనక హానర్ చేయకపోతే దేవుడు ఆ వ్యక్తిని పట్టించుకోడు అస్సలు. అది మోషే 40 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తిని అంటున్నాడు, ఇంక నువ్వు ఆగాయి, ఇంక నువ్వు ఆగావు. దేనికయ్యా అంటే, బండతో మాట్లాడమన్నా నువ్వు వేరే ప్రెస్టేషన్లో ఉండి బండతో మాట్లాడి బండని ఏం చేసావు, కొట్టావు. మనకి ఎన్ని ప్రెస్టేషన్లు ఉన్నా ప్రెస్టేషన్ వల్ల ప్రార్థన ఆగకూడదు, ప్రెస్టేషన్ వల్ల పరిచర్య ఆగకూడదు, ప్రెస్టేషన్ వల్ల వాక్య ధ్యానం ఆగకూడదు. నీకు ప్రెస్టేషన్లు ఉంటాయి, నేను వెళ్ళిన పనికాడ వచ్చిన గొడవలని నేను ప్రార్థన చేయను, మనసంతా అనకూడదు. మోషే ఇశ్రాయేల్ మీద ప్రెస్టేషన్తో బండను కొడితేనే దేవుడు ఆగిపోన్నాడు. అలా చెప్పండి, ఒక్కోసారి మీరు కూడా పిల్లల మీద అరిసి ఆ రోజు ప్రార్థన చేయకుండా పడుకుంటారు. ఏంటిది, అంత ఎక్కువ అయిపోయారు వాళ్ళు, నీకు పిల్లలు అంత ఎక్కువ అయిపోయారా? నేను ఒక మాట అనొచ్చా అనకూడదా? అనమాట అనొద్దట, ఆపుకుంటే నాకు బాగోదు, ఒంట్లో బాగోదు అనమంటారా? అందుకే అట్ట ఏడ్చారంట. అంతేనా స్వీటీ? అలా చెప్పండి. అసలు వాళ్ళు మనకి సెకండరీ, పిల్లలేంటి, భర్త సెకండరీ. అలా చెప్పండి. మీ భర్తకు లోబడండి అన్న మాట పట్టేసుకొని దేవుడిని పక్కన పెడతారా? మళ్ళీ మన మాట ఏమనుకోమాకండి. భర్తకు లోబడన్న మాట కోసం దేవుడిని పక్కన పెడతా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలి మీరంటే, ఈ మాటను గుర్తుపెట్టుకోండి, అబిగయల్లాగా ఉండాలి. ఆహారం పెడితే ఈడు ఊరుకోడు. ఎవరో నాబాలు పెట్టకపోతే ఆయన ఊరుకోడు. ఇప్పుడు అబిగయలు ఏం చేయాలి? పెట్టాలా పెట్టకూడదా? పెట్టాలి. కానీ పెడితే తినేడు. అప్పుడు ఏం చేసింది? తెలియజేసిందా? అది చేయాలి, అది చేయాలి. అమ్మో, నమ్మకం తగ్గిపోతా? దేవునికే నమ్మకంగా ఉండవలను కదా. అలా చెప్పండి. ఆమె అలా చేయటం వల్ల ఎంతో కొంత సేవ్ అయ్యాడు. ఎవరో నాబాలు. లేకపోతే దేవుని చేతులు కాకుండా వీళ్ళ చేతులు చచ్చిపోయాడు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, భర్తకు తెలియకుండా దేవుని పని చేయటం మోసం అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదవుతుందా? అది మోసమేమీ కాదు. మనం చేయగలిగితే మనం చేయాలి. బైబిల్లో ఒక మొక్కుబడి భార్య చేసుకోమనుకోండి, అది భర్తకు తెలియకుండా ఆమె మనసులో నిశ్చయించుకున్నంత వరకు అది నిలిచి ఉంటుందంట. భర్తకి చెప్తే ఫస్ట్ ఆక్షేపణ చేస్తాడు బైబిల్లో. ఏం చేస్తంట? ఆక్షేపణ చెప్తే ఏమైపోద్ది? ఇంకా ఆ తీర్మానం నీ మీద కొట్టివేయబడుతుంది. ఆ వ్యక్తికి క్షమించబడతారు, కానీ తీర్మానం ఏమైపోద్ది? ఆగిపోద్ది. వాళ్ళు ఆక్షేపణ చేయకూడదంటే ఏం చేయాలి? అసలు తెలియకూడదు. అబిగేలు అదే చేస్తుంది. అందుకే అబిగేలు దేవుని దృష్టిలో ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. అంతే. భర్త కూడా తెలియకుండా చేసావు, నువ్వు దుష్టురాలని అనలా దేవుడు. నీవు కుమారి, నువ్వు నిజముగా దీవించబడ్డావు అంటాడు దావీదామని. దేవుని స్తోత్రం చెప్పండి. అని అతను చనిపోయాక దావీదుకు భార్య అని మనం కొత్త నిబంధనలు అర్థం చేసుకోవాల్సింది. అది ప్రభువుకే ఆమె సమర్పించబడింది అనుకోవాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పనులు చేసేటప్పుడు కొన్ని మనం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రహస్య క్రైస్తవుడుగా కూడా జీవించాడండి అరిమతి యోసేపు. తద్వారా అతని సమాధిని దేవుడు వాడుకున్నాడు. అలా చెప్పండి గట్టిగా. మనం చేసేది ఇప్పుడు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ప్రధానమైన వ్యక్తి దేవుడు అని నేను చెప్తున్నా. మాట మంచిదా కాదా? మంచిదా కాదా? 100%. నీ పిలుపులో నుంచి మీరందరూ పరలోకం వెళ్ళాలి సమృద్ధిగా అనుకుంటే మాత్రం ఇది మీకే ఈ వాక్యం, నాకే ఈ వాక్యం.
దేవుని మాటకు ఉన్న విలువ ఇక దేనికి లేదంతే. అందుకే పేతురు, మీ మాట వినవలన నా దేవుడి మాట వినాలా? అధికారులు లోబడిన బైబిల్ ఉందా లేదమ్మా? ఉంది. కానీ ప్రతిమకు మొక్కమంటే ఏమన్నాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు? జాబ్ పరంగా పనిచేస్తాం, దేవుని విషయాల కాడ లోబడం. అది మన కాన్సెప్ట్. హల్లెలూయా. అంతే. జాబ్ పరంగా పనిచేస్తాం, కానీ దేవుని విషయాలు కూడా ఏం చేయం. అది పర్ఫెక్ట్నెస్ అంటే. అధికారులు దేనికి అధికారులు అంతవరకే, దేవునికి సంబంధించిన వ్యక్తులు కాదు వాళ్ళు. దేవుని విషయాల్లో మన మీద అజమాయి చేసే వ్యక్తులు కాదు వాళ్ళు. పని విషయంలో అజమాయి చేసేవాళ్ళు అంతే. అది మీరు ఎప్పుడు నోట్ చేసుకోండి విషయం. అయ్యా పనికి వెళ్తున్నాం, తప్పట్లేదయ్యా, కాబట్టి మేము 2 సార్లు తిప్పేస్తాం, ఏసయ్యా ఏసయ్యా అనుకొని తిప్పుతాం అంటే కుదరదు. దేవుడు దేవుడే. వాళ్ళు అన్నారు, నీ నెబుకద్నెజరో ఇందు మూలంగా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. అంటే దీని విషయంలో మేము పెద్ద చింత పడట్లేదు. అంటే అర్థం ఏంటి? మనకైతే చింత వచ్చేది. ఇప్పుడు మీకు చెప్తుంటే చింత వచ్చేది కొన్ని విషయాల్లో. అమ్మో ఇలా ఉండాలా అని చింత. అలా అంటారు, నాకు చింత లేదు. నువ్వు ఏడి మిగల అగ్నిగుండంలో వేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, రక్షించలేదు కదా అని మనసు మార్చుకునే వ్యక్తులం కాదు. ఆయనే దేవుడు. బ్రతికినా చచ్చినా ఈ జీవితంలో ప్రధానమైన వ్యక్తి నా దేవుడే. అది వాళ్ళు చెప్పిన మాట. మీరు చెప్పగలరా మాట ఈ పగటికాలం? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అనవసరమైన శ్రమలు తప్ప వాక్యానుసరమైన శ్రమలు ఒకటి వస్తున్నాయండి. అసలు వాక్యానుసరమైన శ్రమలు ఇలా నిలబడితే వస్తాయి. అనవసరమైన శ్రమలు ఏంటి? మీరు పెట్టుకునేవి కొన్ని. అవునా కదా? వాక్యానుసరం నిలబడండి. నేను కొన్నిటికి రాకూడదని చెప్పిన బంధువులకి వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు నీ జోలికి రారు. అది శ్రమ. అలా అనంగా ఇటు ప్రభువుకి అటు వాళ్ళకి ఇద్దరికీ న్యాయం చేస్తాం. ప్రధానమంత్రి కూడా అటు చేయలేడు. దేశం మొత్తాన్ని న్యాయం నువ్వు చేస్తావు. సీఎం కూడా రాష్ట్రాన్ని చేయలేడు, నువ్వు చేస్తావు. అందరికి ఎవరు తగ్గకుండా అట్లా లెగిస్తే వాళ్ళకి కాస్త, అటు చేస్తే వాళ్ళకి కాస్త, అందరినీ లెవెల్ చేస్తున్నాం మనం. అమ్మ తరపుల్ని, అయ్య తరపులు అందరినీ కదా. వాళ్ళు బాధపడకూడదు, వీళ్ళు బాధపడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళొద్దని చెప్పట్లేదని మీకు, మళ్ళీ మీరు అలా కూడా అర్థం చేసుకోవాలి. వెళ్ళాలి, వెళ్ళినా అక్కడ నీ దేవుడు నీకు ఎక్కువై ఉండాలి. అక్కడ కూడా ఎవరి గురించి మాడాలి? హృదయం నిండింది అనుకోలది. అన్యుల దగ్గరికి వెళ్తున్నాం, తెలియకుండా నీ నోటి నుంచి ఒక్క మాటను యేసయ్య గురించి రావాలి వాళ్ళ దగ్గర. మనసంతా ఆయన నిండుకున్నాడు అనుకోవాలి వాళ్ళు. అంతేగాని అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ ముందు మాట్లాడితే ఎందుకులే అని చెప్పేసి కంట్రోల్ చేసుకొని మాట్లాడకుండా అక్కడ వాళ్ళకి సంబంధించిన మాటలే మాట్లాడితే అప్పుడు వేషధారులు అవుతాం మనం. అందుకేమన్నాడు ఇర్మియా? ప్రకటిస్తేనేమో రాళ్ళ దెబ్బలు తప్పట్లేదు. ప్రకటించకపోతే నీ వాక్యం నా హృదయంలో, నా ఎముకల్లో మండుతుంది. మూసేసినట్లుంది, లోపల మంట పెట్టి మూర్తి ఎట్టుందో అట్ట ఫైర్ అవుతుంది ఆయనకి. అందుకే ప్రకటిస్తా, దెబ్బలైన తింటాను కానీ అని ఇర్మియా నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఇక్కడ వాళ్ళందరిలో నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నువ్వు ఎటు వెళ్తున్నా, వస్తున్నా, నువ్వు ఆయన్ని పైన పెట్టు. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. ఎలాంటి బబులోను సామ్రాజ్యం మొత్తం నలుగురైనప్పుడు కూడా ఆ నలుగురు కూడా దేశం మొత్తం వాళ్ళు చెప్పిన సవాలు, మా దేవుడే మాకు ఎక్కువ. అది కదా పిలుపు అంటే. అలా లోబడ్డ వాళ్ళని దేవుడు సమృద్ధి ప్రవేశం వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే భూలోకంలో నా కొరకు నిలబడ్డ వ్యక్తి, నా కోసమే చేసిన వ్యక్తి, నా కోసం నిలబడ్డ వ్యక్తి ఇతను, ఈమె ఎంతగా నా కోసం నిలబడ్డప్పుడు నేనెందుకు వాళ్ళకి సమృద్ధి ప్రవేశం ఇవ్వను అని దేవుడు ఆలోచించి వాళ్ళ నిత్యత్వంలో సమృద్ధి ప్రవేశాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి క్రియలు మీరు చేయవారైతే అన్నటికీ తొట్టిల్లరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీకు అర్థమవుతుందమ్మా? కాబట్టి జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళం కూడా జాగ్రత్తగా ఉండాలి. నీ పిలుపు ముఖ్యం నీకు.
ఏంటిది? నీ పిలుపు ముఖ్యం నీకు, నీ ఏర్పాటు ముఖ్యం నీకు. నువ్వు పిలువబడ్డావు దేవుని చేత, నువ్వు పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి, పరలోకపు ఆనందాన్ని అనుభవించాలి. యేసు రక్తం చేత కడగబడ్డ నీవు నిత్య మహిమలో ప్రవేశించటమే నీ గురి తప్ప ఇంకే గురి లేదు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి తినాలి, పని చేసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, ఇవన్నీ అనేది డ్యూటీలు. ఈ డ్యూటీలు చేసుకోవటం అంతే. అలా చెప్పండి గట్టిగా, డ్యూటీ అంతే. ఇది డ్యూటీ ప్రకారంగా చేసుకోవాలి అంతే. లోకంలో ఉన్నాం కాబట్టి మీ పని మీరు చేసుకుంటా కుటుంబాన్ని చూసుకుంటా. కానీ మీరు ఏది చేస్తున్నప్పుడు ఎవరో? దేవుడే. మీ మనసు అంతా ఎవరు ఉండాలి? ఆయనే. మీ తలంపులంతా ఎవరు ఉండాలి? ఆయనే. మీ ఆలోచనలంతా ఎవరు ఉండాలి? ఆయనే. మీ స్వభావంలో ఎక్కడ చూసినా ఏదైనా ఆయనే, 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 ఆయనే. నేను తప్ప నీకు వేరొక, అంతే. నీ మనసు నిండా ఆయనే ఉండాలి. వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక మనిషి కూడా ఉండకూడదు. వేరొక దేవుడు ఉండకూడదు అంటే వేరే మనిషి ఉండమని అర్థం కాదు. మళ్ళీ అలా ఆలోచించారు. దేవుడు కదా, దేవుడు ఉండొద్దు అంది, మనిషి ఉండొచ్చా అంటే దాని అర్థం దేవుడే అనే వ్యక్తి ఏమి ఉండకూడదు అన్నప్పుడు మనిషి అంతా ఇంకా దాని అర్థం. ఇంకా ఆలోచించండి. నీ హృదయం ఎవరు ఉండాలి? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలామంది అట్లా చెప్తుంటారు, చాలామందికి నా మనసులో నీకు తప్ప ఎవరికి చోటు? అవునా? నా మనసులో నీకు తప్ప ఎవరికి చోటు లేదా? అట్లా అనొచ్చా మనం? ఈ మనసు అంతా దేవుడే, హృదయం అంతా దేవుడే. అలా చెప్పండి గట్టిగా. మనసు అంటే ఇదే కదా. ఈ మనసులోకి మనోళ్ళు ఉండొచ్చు ఎంతో కొంత, కానీ ఈ హృదయంలోకి మాత్రం ఎవరు రాకూడదు. అందరినీ మనసు దాకే ఉంచాడు. హృదయం దాకా ఇది ఎవరిది? ఇది మెయిన్ ప్లేస్. ఇది ప్రభువుకు మాత్రమే ప్రతిష్ఠించబడ్డ దేవాలయం. హల్లెలూయా. ఆవరణం వరకు రానివ్వండి, మీ వాళ్ళని రానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళని రానివ్వండి, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రం ఎవరిని రానివ్వద్దు. ఆవరణలో మీ వాళ్ళు ఉండొచ్చు, సెకండరీ పరిశుద్ధ స్థలంలో అక్కడ యాజకులు ఉంటారు. అవునా? ఎవరుంటారు? యాజకులు. అంటే మీ మనసులో పాస్టర్ గారికి కూడా స్థానం ఉండాలి. అక్కడ పరిశుద్ధ స్థలం వరకు. అతి పరిశుద్ధ స్థలం ఉందే, అది ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ దేవుడే ఉండాలి. హల్లెలూయా. కనుక మీ జీవితంలో మీరు బాగా మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు నీ పిలుపు అర్థమైంది కదా. అలా చెప్పండి గట్టిగా. పిలుపు అంటే మీరు అంటున్నారు ఊహిస్తున్నారు. పిలుపు అంటే ఏం చెప్పినా, దేవుడు నిన్ను పిలిచి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు తప్ప దేనికి వాల్యూ ఇవ్వద్దు. సెకండరీకి ఏదైనా. అలా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఏర్పరచబడతావు, నువ్వు తొట్టిల్లిపో, నువ్వు ఏర్పాట్లో నిలబడతావు, సమృద్ధి ప్రవేశం దొరికింది. దావీదు చూడండి, అలాగే బైబిల్ ఎవరినైనా చూడండి, లోబడి ఆయన మాటకు ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళందరూ ఈరోజు విశ్వాస వీరుల పట్టికలో ఉన్నారు. వాళ్ళు నువ్వు కూడా ఉంటావు దేవుని యొక్క రాజ్యంలో. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె.